ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ భారీ విస్తరణ. 250 కోట్ల రూపాయలతో నూతన సిమెంట్ ప్లాంట్ ప్రారంభం. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. 250 మందికి ఉపాధి. అనకాపల్లి ఏపీ పవర్ న్యూస్. ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. అనకాపల్లి జిల్లా తాళపాలెం గ్రామం వద్ద 250 కోట్ల రూపాయల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను సంస్థ విజయవంతంగా ప్రారంభించింది. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు ముక్కు శాఖల కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు ఈ నూతన పరిశ్రమను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంపెనీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. పరిశ్రమ వివరాలు, స్థానిక ప్రయోజనాలు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ఏటా 6,60,000 రూపాయల టన్నును సిమెంట్ను ఉత్పత్తి చేయనున్నారు. తాజా విస్తరణతో 6,60,000 టన్నుల సిమెంట్ ను ఉత్పత్తి చేయనున్నారు. తాజా విస్తరణతో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ ప్లాంట్ లో పర్యావరణ హితమైన పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్, పోర్ట్లాండ్ కాంపోజిట్ సిమెంట్, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ వంటి పలు రకాలను ఉత్పత్తి చేస్తారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 250 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ ప్లాంట్ ద్వారా ఏటా 50 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికత, సుస్థిరత. ఈ యూనిట్ లో ఇంధన వినియోగాన్ని తగ్గించే ఆధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత జర్మనీకి చెందిన లోషే సంస్థ రూపొందించిన అత్యాధునిక వెర్టికల్ రోలర్ మిల్స్ ను ఇక్కడ స్థాపించారు. ఇవి అధిక ఉత్పత్తి సామర్థ్యంతో పాటు స్థిరమైన నాణ్యతను అందిస్తాయి. పర్యావరణ సుస్థిరతకు కట్టుబడి ఉన్న ఎన్సీఎల్ ప్లాంట్ అవసరాల కోసం 5 మెగావాట్ల సామర్థ్యం గల క్యాప్టివ్ సౌర విద్యుత్ ప్లాంట్ ను కూడా నిర్మిస్తుంది. మార్కెట్లో కీలక మైలురాయి వైస్ చైర్మన్. ఈ సందర్భంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ శ్రీ కె రవి మాట్లాడుతూ, విశాఖపట్నం అనకాపల్లి గ్రైండింగ్ యూనిట్ ప్రారంభం మా విస్తరణ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. తూర్పు, దక్షిణ భారత మార్కెట్లో మా స్థితిని ఇది మరింత బలోపేతం చేస్తుంది. నాణ్యత, సామర్థ్యం మరియు వినియోగదారుల నమ్మకమే మాకు ముఖ్యమని అన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితమే కీర్తిశేషులు శ్రీ కలిదండి రామచంద్రరాజు గారి ఆధ్వర్యంలో నాగార్జున సిమెంట్ బ్రాండ్ తో ప్రారంభమైన ఎన్సీఎల్ సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 3,000 మందికి పైగా డీలర్ల నెట్వర్క్ ఉంది. సిమెంట్ తో పాటు బైసన్ ప్యానల్స్, రెడీమిక్స్ కాంక్రీట్, యూపీవీసీ డోర్లు, పెయింట్స్ వంటి పలు వ్యాపారాల్లో కూడా సంస్థ రాణిస్తుంది. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెడదామని చెప్పి ఇక్కడ యుగ్గినిపాలెంలో ముందు ల్యాండ్ తీసుకున్నాం. కానీ మధ్యలో కొన్ని ఆ ల్యాండ్స్ కొంత ఇష్యూస్ రావడంతో నెక్స్ట్ ఈ ల్యాండ్ తీసుకుని డైరెక్ట్ ఇది ఒకప్పుడు డన్ డిస్టిలరీ అని వాళ్ళ ఆల్కహాల్ తయారు చేస్తారు. పొల్యూషన్ ప్రాబ్లం తోటి ఏదో క్లోజ్ అయిందని చెప్తారు. సో మొత్తానికి వాళ్ళు ఏంటంటే ల్యాండ్ కంపెనీని మాకు అమ్మేశారు. ఆ కంపెనీని మేము తీసుకుని మా ఇంట్రెస్ట్ ఇది ఓన్లీ ల్యాండ్, బట్ వాళ్ళు సరే కంపెనీ సో స్క్రాప్ మిగతా మిషనరీ అంతా స్క్రాప్ చేసి అమ్మేసి ఇక్కడ ఈ ప్లాంట్ సెటప్ చేసాం. ఇది మెయిన్గా ఇక్కడ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి స్లాగ్ ఉంది, స్టీల్ ప్లాంట్ నుంచి స్లాగ్ వస్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. అలాగే ఎన్ఎండిసి కూడా మనకు దూరమే కాదు, ఎన్ఎండిసి ఛత్తీస్గఢ్లో అక్కడి నుంచి కూడా స్లాగ్ వస్తుంది. అలాగే ఇక్కడ జిప్సమ్ కూడా 2 సోర్సెస్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ నుంచి వస్తుంది జిప్సమ్, ఇలాగే ఎన్టీపీసీ నుంచి కూడా జిప్సమ్ వస్తుంది. సో ఫ్లై యాష్, సింహాద్రి నుంచి చక్కటి ఫ్లై యాష్ దొరుకుతుంది. సో మెయిన్గా 2 ప్రోడక్ట్స్ ఏంటంటే స్లాగ్ సిమెంట్ పేరు స్టీల్ క్రీట్ అని మా బ్రాండ్ నేమ్. స్టీల్ క్రీట్ అని లాంచ్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి విశిష్ట అని చెప్పి, అది ఈ ఫ్లై యాష్ బేస్ తోటి అది గ్యారంటీ ఫ్లై యాష్ తోటి పీపీసీ స్ట్రెంగ్స్ బిఐఎస్ ప్రకారం వీ నీడ్ ఓన్లీ 33 kgs per centimeter square ఉంటే సరిపోతుంది. చాలామంది కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అలాగే ప్లాన్ చేస్తారు, సరిగ్గా 33 వచ్చేలాగా చేస్తారు. ఇది మాకున్న బ్రాండ్ ఇమేజ్కి వాట్ వీఆర్ డిసైడెడ్ ఈజ్ టు 53 గ్రేడ్ స్ట్రెంగ్స్ గ్యారంటీ ఇస్తాం. ఫ్లై యాష్తో చేసిన సిమెంట్ విశిష్ట కూడా
53 గ్రేడ్ సిమెంట్ మీకు ఓపీసీ ఏ స్ట్రెంగ్స్ వస్తాయో దీంతో కూడా అవే స్ట్రెంగ్స్ మేము ఇస్తాం. అలాగే ఈ స్టీల్ క్రీట్ కూడా దానికి కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ అవసరం లేదు. స్టీల్ క్రీట్ ఎంత, దట్స్ ఆల్సో 33 43 దట్స్ ఆల్సో 33. అది కూడా మేము 53 గ్రేడ్ చేస్తాం. సో ఇనీషియల్గా కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ పబ్లిక్ హీరింగ్ పెట్టాం, చాలా చక్కగా పబ్లిక్ హీరింగ్ అయింది. అంత చాలా లోకల్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్గా ఆ గవర్నమెంట్ ఏంటంటే కొంత హోల్డ్లో పెట్టడం జరిగింది. సో పబ్లిక్ హీరింగ్ హోల్డ్లో పెట్టడంతో కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఫేవరబుల్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఈ ప్లాంట్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. December 24లో మనం May 24లో భూమి పూజ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ప్లాంట్ అంతా 100% రెడీ అయింది. ఇది 660 tons ఆఫ్ ఐదర్ విశిష్ట కానీ స్టీల్ క్రీట్ కానీ ఈ రెండు బ్రాండ్ ఎక్కువ ఇక్కడి నుంచి తయారు చేస్తాం. మార్కెట్ మేము అక్కడ దాకా కవర్ చేయాలి. స్టీల్ ఇండస్ట్రీ ఉందో నక్కపల్లిలో బహుశా డిసెంబర్లో భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. అన్నీ క్లియర్ అయ్యాయి. ఈ వచ్చిన విలేజెస్ గ్రామ సభలు కూడా పెట్టి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. చాలా త్వరితగతిన నక్కపల్లిలో ప్లాంట్ పెట్టాలని సంవత్సరంలోపు అన్ని అనుమతులు మంజూరు చేశాం. రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ. ఏదో చిన్న ఇష్యూ వచ్చి చాలా తరగతి తీసుకుంటుంటే ఎన్ఎండిసికి సంబంధించి దాన్ని కూడా క్లియర్ చేసాం. ఒక సంవత్సరంలోపు అన్ని అనుమతులు ఇచ్చాం. వేరొక 500 ఎకరాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి దానికి తగినటువంటి సొమ్ము ఆల్రెడీ ఆర్ఎస్ఎల్ మెట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. పనులు డిసెంబర్లో ప్రారంభమవుతాయి. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ. 17 million ton ప్రొడక్షన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 million ton. 7.3 million ton. ఫస్ట్ ఫేజ్లో ఇవాళ ఆర్ఎస్ఎల్ మెటల్ ప్రారంభించింది 7.3, అంటే విశాఖ ప్లాంట్తో సమానంగా ఫస్ట్ ఫేజ్ 2029 నాటికి ప్రొడక్షన్కి వస్తుంది 7.3 million ton. ఆ తర్వాత 2034 నాటికి అనదర్ 10 metric ton, బిలియన్ మెట్రిక్ టన్ అది కూడా ప్రొడక్షన్కి వస్తుంది. చాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ. వారు ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ఇండస్ట్రీ కూడా మీ ప్రాంతంలో వస్తుంది. విశాఖ స్టీల్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందండి, ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మా ఆలోచన అదే కదా, కేంద్ర ప్రభుత్వంలో నడపాలనే మా తపన ఆలోచన అండి. మా కనుక దాన్ని ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే 11,400 కోట్లు ఇవ్వం మేము. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఒక పాలసీని డివేట్ అయ్యి పాలసీ ప్రకారం చాలా స్ట్రాంగ్ డెసిషన్ కేంద్రంలో ఇటువంటి నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని మనం భరించలేము. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసింది అంటే, ఏ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం నడపడం ద్వారా అందులో వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తాయి. అల్టిమేట్గా డబ్బు ప్రజలందరూ, ప్రభుత్వం అది కాదు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పన్నులు కట్టి కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఆదాయం వస్తుంటే అది నష్టాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంటే ప్రజల డబ్బులు కాబట్టి వాటిని సేవ్ చేయాలన్నటువంటి ఆలోచనలు కప్పింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం నష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా మాత్రమే కేవలం 11,400 కోట్ల ప్యాకేజీని ఇవ్వడం, పేరుకుపోయినటువంటి ఏదైతే సప్లయర్స్కి ఉన్నటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్ని క్లియర్ చేయడం, బ్యాంక్స్కు పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ని క్లియర్ చేయడం, ఈ విధంగా దాన్ని ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దవి చేసి భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనే విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. రైట్, ధన్యవాదాలు.